ఈయన రేగిళ్ళ లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళే ముందు పోసాని కృష్ణమూర్తి ఇంతకుముందు ఏం మాట్లాడాడో చూద్దాం ఒకసారి. పబ్లిక్గా జనాల ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపేస్తా, ఎవడేం పీకుతాడు, రే జగన్మోహన్ రెడ్డి రేపే నిన్ను చంపుతా, ఏమైపోతావు, ఏం చేస్తాడు, ఎవడేం పీకు చేస్తాడు. సార్ ఇది మోడీ వెళ్ళలేదా, అమిత్ షా వెళ్ళలేదా, రాష్ట్రపతి గారు వెళ్ళలేదా, న్యాయమూర్తులు వెళ్ళలేదా, సామాజిక కార్యకర్తలు వెళ్ళలేదా, రాజకీయ విశ్లేషకులు వెళ్ళలేదా, దేశభక్తులు వెళ్ళలేదా, జేపీ లాంటి గొప్ప మహానుభావులు వెళ్ళలేదా? ఏమయ్యా పబ్లిక్లోకి వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రేపే నిన్ను చంపితే ఎవడు పీకుతాడు అంటే ఒక్కడన్నా ఖండించాడా? అరే పబ్లిక్గా జనాల ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపేస్తా, అదండి రేగిళ్ళ లక్ష్మణరావు గారు. అంతకుముందు ఎప్పుడో మాట్లాడారు ఆయన. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు ఆయన బయటని సోషల్ మీడియాలో ప్రవేశపెట్టి అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు భయపెడితే గడగడ ఒడిగిపోయారనే పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇంకోటి ఆయన ఏదో అడిగారు, అమిత్ షాకి మోడీకి వినపడలేదా అని. వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి అర్థమై ఉండకపోవచ్చు. సో మరి మిగిలిన ఇక్కడ వాళ్ళకైతే అర్థమై ఉంటుంది కదా. మీరు కూడా ఎప్పుడు ప్రస్తావన చేయలేదు, ఎందుకు సడన్గా మళ్ళీ సోషల్ మీడియాలో పోసాని కృష్ణమూర్తిని ప్రవేశపెట్టారు? మీరు ఖాళీగా ఉండరండి మీరు? వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి డబుల్ అంటే వీక్షలకు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఇక్కడ గత మా ఈ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు రాసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఒక కోవాలో ఉన్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పక్కన పెట్టేశారు. 143 హామీలు కూడా పక్కన పెట్టారు. 143 కాకుండా అదనంగా చిన్న చితక హామీలు అన్నీ కలిపితే 420 హామీలు, అంటే 420 హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 420 నిరూపించుకున్నాం. 420 అన్నప్పుడు రాష్ట్ర ప్రజలు గ్రహించవలసింది ఇది అమలయ్యే హామీలు కాదు అని. సో మన పక్కన పడితే పోసాని కృష్ణమూర్తి గారు, ఏంటి పోసాని కృష్ణమూర్తి గారు మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారంటే ఆయన అబద్ధాలు లేదా నిజమే కదా. ఆయన సాక్షాత్తు ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మాట్లాడేటప్పుడు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పాలి. కానీ మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని రేపు చంపేస్తే ఎవరు దిక్కు, ఎవరేం చేస్తారు, ఎవరేం చేయగలరు అని ఒక ప్రతిపక్ష నాయకుడు, అప్పటికే 3 సార్లు సీఎం అయినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు ఆ రేంజ్లో వార్నింగ్ ఇచ్చారంటే అది ఆ కోణంలో ఆలోచించాలి కదా. ఆ కోణంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేయాలి. అది టర్నింగ్ కాల్. అది అంటే చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా ప్రజల మధ్య అందరూ ఉంటుండగా ఒక రాష్ట్ర సీఎంని చంపేస్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీ గవర్నమెంటే కదా ఉంది, మీరు ఎందుకు పెట్టలా? మిమ్మల్ని మీరు వీళ్ళని అడగటం కాదు, జనమే మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు అడుగుతారు ఆ ప్రశ్న. వాసుదేవ్ గారు, మేము ఎక్కడ కూడా కక్షపూరితమైన రాజకీయాలకు తోవ తీసుకోవాలా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి తీసుకున్నటువంటి చర్యల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం తీసుకున్నా చాలా మంది జైల్లో ఉండేవారు. కానీ మేము పరిపాలన పైన దృష్టి పెట్టేవాళ్ళం. ప్రజలకు ఇచ్చిన హామీలు నవరత్నాలని ఇంకొక హామీలన్నీ కూడా నెరవేర్చాలి, ప్రజలకి కమ్యూనికేషన్ మన గ్యాప్ పెరగకూడదని చెప్పి ప్రజలతో నిరంతరం వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే వీళ్ళు చిన్న చితగా మాట్లాడిన వ్యక్తులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఫ్యామిలీ మీద విధ్వంసం సృష్టించే మాట్లాడినటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ చేసినటువంటి వ్యక్తుల మీద కానీ ఎక్కడ కూడా సాధారణంగా కేసులు నమోదు చేయలేదు. ఇక్కడ కక్షపూరితమైన రాజకీయాలు మేము చేయాల. ఒకటే చెప్తున్నాం సార్, ఈ రోజున పోసాని కృష్ణమూర్తి ఆ రేంజ్లో మాట్లాడాలంటే కారణం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ గారిని వాళ్ళ పిల్లలు కూడా చాలా దారుణంగా మాట్లాడారనే విషయం అందరూ తెలుసు. వాళ్ళకి వ్యవసాయ కూటములతో లింకులు పెట్టి మాట్లాడారు, చాలా తప్పు అటువంటి భాషలు కూడా. అలాగే ఈ రోజున బోరగడ్డ అనిల్ గురించి మాట్లాడుతాం. బోరగడ్డ అనిల్ అన్న వ్యక్తి మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం. ఫస్ట్ నుంచి చెప్పలా తాత్సారం చేసి డిలే చేసి డిజోన్ చేసుకున్నారు. అది కూడా ఎప్పుడు డిజోన్ చేసుకున్నారు? మీరు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా డిజోన్ చేసుకున్న తర్వాత
అమ్మో ఎక్కడ ఈ నిందొచ్చి ఈ బరువు వచ్చి మన మీద పడుతుందేమో అనే భయంతో అప్పుడు డిజైన్ చేసుకున్నారు. నా దగ్గర క్రొనలాజికల్ ఆర్డర్గా డేట్స్ ప్రకారం చెప్తాను లక్ష్మణరావు గారు. వాస్తవానికి ఇక్కడ ఆయన రిపబ్లికన్ పార్టీకి ఒక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఉన్నాడు. ఆయన ఒక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఉన్నప్పుడు మా పార్టీకి ఎలా సంబంధిస్తాడు? ఆయన అభిమానంగా ఇంకో విషయం మీరు తెలుసో లేదో, ఆ రిపబ్లికన్ ఆర్పిఐ పార్టీ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్డీఏ కూటమిలో ఒక భాగస్వామిగా ఉంది. బీజేపీ పార్టీకి సపోర్ట్ చేశారు. ఆ రామరాజు పాస్వాన్ గారు కేంద్ర మినిస్టర్గా ఉన్నారు. పాస్వాన్ కాదండి, పాస్వాన్ కాదు, రామ్దాస్ అత్వాలే మహారాష్ట్ర నుంచి. సబ్జెక్టు కరెక్ట్. అత్వాలే గారు కేంద్ర మినిస్టర్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే ఈ స్థాయిలో ఉండేటప్పుడు ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోనూ ఆయనకున్నటువంటి సింపథైజర్ గా మాట్లాడి ఆ రోజున చేసినటువంటి వాక్యాలు అటువంటి వాక్యాలు చేయకూడదు. ఆ ఇప్పుడు వాక్యాలు నిన్న ఇప్పుడు ఆయన సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు కదండి, ఆ స్క్రిప్ట్ ఎవరు? మీ తాడేపల్లి నుంచి వెళ్ళిందా ఆ స్క్రిప్ట్? ఆయన కాగితం ఇలా పట్టుకొని చదువుతున్నాడు చాలా స్పష్టంగా, ఎక్స్టెంపోర్ చెప్పినట్టు రాలా. వాసుదేవ గారు మీరు క్రిస్టల్ క్లియర్ గా ఇంకోసారి వీడియో ప్లే చేయండి. ఎక్కడ కూడా ఆయన స్క్రిప్ట్ చదివేటట్లేదు, చాలా స్పష్టంగా ఉంది. మళ్ళీ మీరు చూడండి, మీ దగ్గర కూడా ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంది. చివరిలో జగన్మోహన్ రెడ్డి పదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన. వీడియో మొత్తం నేను చూసాను సార్, వీడియో మొత్తం నేను చూసా. ఆయన చెప్పిన విధానం మీరు ఆయన చేత సెల్ఫీ వీడియో రిలీజ్ చేయించి ఆయన ఎక్కడికి తీసుకెళ్లారండి మీరు? మంచి ప్రశ్న వేశారు సార్. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజున నారా లోకేష్ గారిని అలాగే చంద్రబాబు